హాయ్ ఎవ్రీవన్, అవర్ కేజీవీ ఎడ్యుకేషన్ ఛానల్కి స్వాగతం. మెగా డిఎస్ అభ్యర్థులందరికీ విన్నపం. ప్రభుత్వం ప్రకటించినటువంటి షెడ్యూల్ అనేది మాకు అభ్యంతరం లేదంటూ ఎవరైతే సీరియస్గా ప్రిపేర్ అవుతున్నారో అలాంటి అభ్యర్థులందరూ కూడా ఈ వీడియోని చూడొద్దు. ఈ వీడియోనే కాదు, ఏ వీడియోని కూడా చూడొద్దు. సెల్ ఫోన్తో డిస్కనెక్ట్ అవ్వండి, పుస్తకాలతో కనెక్ట్ అవ్వండి. మీ ప్రిపరేషన్ని సీరియస్గా కొనసాగించండి. ఇక విషయంలోకి వస్తే, ఏదైతే టెట్ కావాలంటూ, డిఎస్సికి సమయం కావాలంటూ, అలాగే డిఎస్సి చుట్టూ ఉన్నటువంటి అనేక సమస్యల మీద పోరాటం చేస్తున్నారో, ముందుండి నడిపిస్తున్నారో కొంతమంది అభ్యర్థులు, వాళ్ళందరూ ఒక టీముగా ఏర్పడి అకుంఠితమైన దీక్షతో పట్టు వదలని విక్రమార్కుడి వలె నిరంతరం వాళ్ళ ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. అందులో భాగంగా ఈరోజు విజయవాడ ధర్నా చౌక్లో జరుగుతున్నటువంటి డిఎస్సి సమస్యల మీద జరుగుతున్నటువంటి, ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా నలువైపుల నుంచి డిఎస్సి అభ్యర్థులు అయితే వేలాది మందిగా చేరుకుంటున్నారు. అయితే అదే సందర్భంలో ఈరోజు ఈ ధర్నాకి బీసీవై పార్టీ అధ్యక్షులైనటువంటి రామచంద్ర యాదవ్ గారు వస్తున్నారని, ఆయన ఆధ్వర్యంలోని ఈ ధర్నా జరుగుతుందని మనకి ఎవరైతే ముందుండి ఈ ఉద్యమాన్ని డిఎస్సి సమస్యల మీద పోరాట స్ఫూర్తితో ముందుకు నడిపిస్తున్నారో ఆ టీం అయితే ఈ విషయాలన్నీ తెలియజేయడం చేశారు. అలాగే వాటికి సంబంధించిన చిత్రాలు కూడా పోస్ట్ చేయడం జరిగింది. మరి అక్కడ జరుగుతున్నటువంటి సన్నివేశాలు కానీ, ఆ ధర్నాకు సంబంధించిన దృశ్యాలు కానీ ఇప్పుడు మనం చూద్దాం. ఈ విధంగా రాష్ట్రం నలువైపుల నుంచి డిఎస్ అభ్యర్థులు అయితే విజయవాడ ధర్నా చౌక్కి చేరుకుంటున్నారు. అదే సందర్భంలో పోలీసుల యొక్క రక్షణాత్మకమైనటువంటి పరిసరాల్లోనే ఈ ధర్నా అనేది జరుగుతుంది. పోలీసులు కూడా ఆ పరిసరాల్లో ప్రొటెక్షన్ అయితే ఇస్తున్నారు. మరి బీసీవై అధ్యక్షులు వచ్చిన వెంటనే ఈ ధర్నా కార్యక్రమం అనేది జరుగుతుంది. మరోవైపు డిఎస్సి సమస్యల మీదకి సంబంధించి హైకోర్టులో ఉన్నటువంటి కేసు కూడా ఈరోజు హీరింగ్కి వచ్చే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయనేసి డిఎస్ అభ్యర్థులు అయితే తెలియజేస్తున్నారు. ఏది ఏమైనప్పటికీ మెగా డిఎస్ చుట్టూ అనేక సమస్యలతో నలిగిపోతున్నటువంటి డిఎస్ అభ్యర్థులందరూ కూడా వాళ్ళ ప్రయత్నాలు అనేవి ఆపట్లేదు. అకుంఠితమైన దీక్షతో, పరిపూర్ణమైన విశ్వాసంతో వాళ్ళ యొక్క ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు. ఒక రకంగా చెప్పాలంటే పట్టు వదలని విక్రమార్కుడి వలె వాళ్ళ ప్రయత్నాలు ఇంకా కొనసాగిస్తున్నారు. ఎవరైతే సీరియస్ ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళ ప్రిపరేషన్ అయితే కొనసాగించండి. అలాగే సమస్యలు పరిష్కారం అవ్వాలనుకునే వాళ్ళు తప్పనిసరిగా మీ వంతు ప్రయత్నం చేసి మీ సమస్యలు పరిష్కరించుకొని మీకు మంచి జరగాలని మరొకసారి కోరుకుంటూ, మెగా డిఎస్సికి సంబంధించి చుట్టూ ఉన్నటువంటి సమస్యలన్నింటిని కూడా ప్రభుత్వం వెంటనే స్పందించి సమస్యల మీద పరిష్కార మార్గాలు వెతికి అందరికీ సమన్యాయం చేయాలంటూ డిఎస్ అభ్యర్థులందరూ కోరుకుంటున్నారు. మరి ఈరోజు మెగా డిఎస్సికి సమస్యల మీద జరుగుతున్నటువంటి విజయవాడ ధర్నా చౌక్లో జరుగుతున్నటువంటి ధర్నాకు సంబంధించిన దృశ్యాలు అయితే ఇవి. మరి ఇవన్నీ కూడా వాళ్ళ ప్రయత్నాలు సఫలీకృతంగా ఉపయోగపడాలని మరొకసారి కోరుకుంటూ, అందరికీ మంచి జరగాలని, అలాగే
సీరియస్గా ప్రిపేర్ అవుతున్న వాళ్ళు కూడా మీ ప్రిపరేషన్ కొనసాగించాలని, సమస్యల వలయంలో చిక్కుకున్న డిఎస్ అభ్యర్థులకి వాళ్ళ యొక్క సమస్యలు పరిష్కారం అయ్యి ప్రభుత్వం ద్వారా న్యాయం జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ అందరికీ థ్యాంక్ యూ.